హరి ఓం నమ శివాయ. ఇప్పుడు మనం మాట్లాడకపోయే మాట, మనుషులు ఈ రకంగా ఎందుకుంటుండ్రు కనుక తన కోపమే తన శత్రువు. కోపాన్ని ఏ రకంగా తగ్గించుకోవాలంటే, ఒకడు అతి కోపంతో చూసి ఒక ఆవుకి రాయేసిండు. ఈ ఆవుకి రాయేయటంతో ఆడ ఆవు కాలు ఇరిగింది. అప్పుడు ఆవు మేత మేయలేక అటవటించి అటవటించి అంతరించిపోయింది. తర్వాయి జన్మలో 6 అడుగులు అజానుబాహుడుగా తను పుట్టి ఆనందంగా ఉంది ఆవు. కానీ ఆ ఆవును కొట్టిన మనిషి వాడు అందవీకంగా పుట్టి 2 చేతులు లేకుండా అలోలచన అని చెప్పని అటోటిస్తూ బతుకుతుండు. కనుక ఎవరైనా సరే అతిగా కోపం వచ్చినప్పుడు దాన్ని అంతరించుకోవటానికి మనం ఒకే ఒక నామాన్ని జపించాలి. మనం హరి లాంటి వాళ్ళం కనుక ఈ కోపాన్ని మనకెందుకు, మనం ఎంతసేపు ఇక్కడ ఉంటాం కనుక ఇది ఈ రకంగా కోపపడటం మంచిది కాదు. కనుక ఆ కోపాన్ని అంతరించుకొని శాంతంతో ఏం జరిగింది నాయన అని చెప్పని అడగటం జరగాలి. సర్వే జన సుఖినో భవంతు. మంచి మాటలు విని ఆయురారోగ్యాలు పొందండి.